నువ్వు పెద్ద హీరో కదరా. నీకు ఆ రోజు చెప్పాను కదరా, నిన్ను నాశనం చేస్తాను రా. నీ లవ్, నీ కెరియర్, నీ చెల్లి మొత్తం చంపేస్తాను. వదలరా. నన్ను కాదురా, వెళ్ళి నీ చెల్లిని పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ అడుక్కోదాన్ని. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి చూసుకో బస్ స్టాప్ లో నీ చెల్లి లవ్ స్టోరీ. అడిగా చెప్పరా ఎవరు పంపించాడరా నేను? రాకేష్ గడేనా? రే మర్యాదగా అడుగుతున్నా చెప్పు. వస్తుంది తన ముందు ఒప్పుకో, లేదంటే చంపేస్తాను. చెప్పు. మనీష్ are you okay? I'll kill you all. Bloody losers. ఎందుకు పట్టుకున్నారా? నా ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? ఈ డిటెక్టివ్ పని చేస్తున్నావా లేదా గుండాగిరియా ఏంటి? చంపేస్తావా? ఇది చూసి కూడా వాడి గురించి అడుగుతున్నావు అంతే కదా? నేను డిటెక్టివ్ని, గుండాగాడిని. అరే నాశనం చేసుకుంటాను. అరే చదువుపోయింది, వాడితో తిరిగితే లైఫ్ కూడా. ప్లీజ్ సత్య అర్థం చేసుకో. అరే వాడు యూజ్ చేసుకుంటున్నాడు రా నిన్ను. వాడు కరెక్ట్ మనిషి కాదు. అమ్మకి ఏం చెప్తావు? అసలు ఏం సమాధానం ఇస్తావు? నేను చెప్పుకుంటా అమ్మకి, నేను మాట్లాడుకుంటాను. చదువుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మెడిసిన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. చెప్పేస్తాను. నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? తన కోసం ముందు ట్రై చేస్తే నా వల్ల కాదు. సత్య నువ్వురా. అయినా నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నావా అమ్మకి చెప్పడానికి? అప్పుడు నా గురించి ఫీల్ అవ్వు. సత్య అన్నతో అట్లా నేను మాట్లాడేది. నాగరాజ్, నువ్వు మధ్యలో మాట్లాడకు. ఇది మా పర్సనల్ మ్యాటర్. సత్య నువ్వురా. ఏం మాట్లాడుతుంది సత్య? శ్రీను ఓ అత్తే వచ్చి వెళ్ళింది పొద్దునే. నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అరే సీను, అరే ఊరుకోరా, చిన్నపిల్లరా భయ్. నా చెల్లిరా. వాడి కోసం ఏంటిరా? నేను ఒకసారి ఊరు వెళ్ళాలి మావయ్య. చాలా రోజులైంది అమ్మని చూసి. ఇప్పుడు ఎందుకురా? ఎగ్జామ్స్ అయిపోయి సత్య ఎంట్రన్స్ ఇంకా 3 నెలలుగా ఉంది. లేదు మావయ్య, నేను వెళ్ళాలి. సత్య మెడిసిన్ చదవనంటుంది మావయ్య. అది చెప్పాలి. పద్దు విషయంలో కూడా నా తప్పేం లేదు మావయ్య. నేను ఇంటికి వెళ్తే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. అమ్మని చాలా చూడాలని ఉంది మావయ్య. సర్లేరా, నేను వస్తాను. చిన్నీని ఇక్కడే ఉంచి రేపు పొద్దున బయలుదేరదాం. సరే మావయ్య, త్వరగా వచ్చేయండి. అరే సీను, ఏమైందిరా? అరే ఏమైందిరా? రే ఊరు వెళ్తున్నాను రా. అభి ఏంట్రా? నువ్వు వస్తావా? సత్య కొంచెం కంపెనీ ఉంటుంది. ఓకేరా, వస్తాం. నాతో మాట్లాడట్లేదు. అరే సీను, నేను కూడా వస్తారా? మయ కాలేజ్లో పోదాం. మావయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాము? అసలు ఈ హాస్పిటల్ ఏంటి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్పరేంటి మావయ్య? తను మన అమ్మేనా మావయ్య? తను మా అమ్మ కాదు. సిను చెప్పు. అభి, నాగి మా అమ్మ కాదు. తను మా అమ్మ కాదు. ఏంటిది? ఏంటిది? హాస్పిటల్ ఎందుకుంది? మాకెందుకు చెప్పు. సత్య సత్య ఊరుకో, మా అమ్మకేం కాదు. సత్య ఏం పర్లేదు, ఊరుకుతుంది. అభి, నాగి కాదు. సత్య ఊరుకో. ఊరుకో. ఎంత బాగుండేదో పొడుగు చుట్టూ. మా అమ్మ కాదు. మావయ్య అసలు అమ్మకి ఏమైంది? క్యాన్సర్ రా. అమ్మా 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 అమ్మా. సీట్ వస్తుందా? చిన్ని,
లేదమ్మా రాలేదు. చిన్ని ఏడుస్తుందా? లేదమ్మా అస్సలు లేదు. ఒక్కసారి కూడా తను ఇడవలేదమ్మా. నీకు ప్రామిస్ చేశాను అంటుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందమ్మా. గోర్లు కూడా కొరకడం లేదు. స్నానం కూడా తనే చేస్తుంది. బంగారం అయిపోయిందమ్మా. మీరందరు బంగారం రా. అమ్మా నేనే మీకు అమ్మా ప్లీజ్ చేశాను. అమ్మా ప్లీజ్ మా. అలా అనకమ్మా, మేము వచ్చేసాం కదా. వద్దురా, మీరు ఇక్కడ ఉండొద్దు. లేదమ్మా వెళ్ళిపోండి. బాగా చదువుకోవాలి. ఈ హాస్పిటల్ చుట్టూ వద్దురా. అందుకే మీకు ఎన్ని రోజులు ఏం చెప్పలేదు. సత్య డాక్టర్ అవ్వాలి, నీకు మంచి జాబ్ రావాలి. ఇక్కడుంటే ఎట్లరా? డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.